హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ ఎర్రర్ స్టోరీస్. ఇవాళ స్టోరీ అర్ధరాత్రి 12:30కి పొలాల గట్టు నుంచి సైకిల్పై ఓ తాతయ్య వెళ్తున్నాడు. అసలు అర్ధరాత్రి ఆ తాతయ్యకి పొలాల గట్టు నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఉదయం పుట్టిన సరిగ్గా కళ్ళు గడపలేని ఆ తాతయ్య అర్ధరాత్రి వేళలో కళ్ళు ఎలా కనబడుతున్నాయి? అది కూడా సైకిల్పై వేగంగా వెళ్తున్నాడు. దాని అర్థం ఏంటి? అసలు ఏంది? ఓసారి మనం మన దయ్యాల ప్రపంచానికి వెళ్తే కానీ తెలియదు. ఇక మనం వెళ్ళిపోదామా మన దయ్యాల ప్రపంచానికి. వంశీ అనే ఓ కాలేజ్ పల్లెటూరులో అతని ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. మిగతా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ముందుగానే వారానికి. ఇతను ఓ పని మీద పడి పెళ్ళికి 2 రోజుల ముందు వెళ్దామని నిశ్చయించుకొని ఆ 2 రోజుల ముందు సాయంకాలం పూట బయలుదేరాడు. ఆ బండి మీదే వెళ్తున్న అతనికి చుట్టూ అడవి ప్రాంతం కదా, 2 వీలర్పై వెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కారులోనే వెళ్దామని కారు తీసుకొని ఒంటరిగానే బయలుదేరాడు. కావాల్సినవన్నీ కారులోనే పెట్టుకుని వెళ్తున్నాడు, మళ్ళీ ఎక్కడ కారు ఆపకుండా. అలా వెళ్తున్న అతనికి ఒక 50 కిలోమీటర్ల వరకు బాగానే ప్రయాణం చేశాడు. 50 కిలోమీటర్లు దాటినాక అడవి ప్రాంతం వచ్చింది. చుట్టూ చెట్లు తప్ప సన్నని రోడ్డు. అలా వెళ్తున్న వంశీకి దూరంగా ఎవరో తెల్లగా కదులుతున్నట్టుగా కనపడింది. ఈ రోడ్డుపై వ్యక్తి ఎవరబ్బా అనుకుని కారు నెమ్మదిగా అలాగే పోనిస్తున్నాడు. కనిపించినట్టుగా ముందుకు అలాగే వెళ్తున్నాడు. ఎంత వేగంగా కారుని స్పీడ్ని పెంచినా కూడా ఆ దగ్గరికి వెళ్ళలేకపోతుంది కారు. క్లియర్గా చూస్తే ఎవరా అని చెప్పేసి వంశీ చేతిలో ఉన్న మొబైల్ని తీసుకు పక్కకెట్టి ఆ ముందు వైపే చూస్తూ నడుపుతున్నాడు. వంశీ ఎంత కారు వేగం పెంచినా కూడా ఆ దగ్గరికి చేరుకోలేకపోయాడు. అది కారు. పైగా ముందున వెళ్తున్నది కొంచెం కనపడింది. సైకిల్పై ఎవరో తెల్లని వస్త్రాలు వేసుకొని వెళ్తున్నాడు. కెమెరా ఉండేది అతని దగ్గర. కెమెరా పెట్టి జూమ్ చేసి చూశాడు అంతే. అలాగే కార్ డ్రైవ్ చేస్తూ ఏముంది, పంచ కట్టుకొని ఓ తెల్లని వస్త్రాలు వేసుకొని పల్లెటూరులో ముసలివాడున్నట్టుగా ఓ తాతయ్య కాస్త కొంచెం కనపడ్డాడు. ఆహా, రోడ్డుపై తాతయ్య ఇంత వేగంగా వెళ్తున్నాడేంటి? అది సైకిల్ మీద. మరి నేను 4 వీలర్ స్పీడ్ పెంచిన అటు సైకిల్ని చేరుకోలేకపోతున్నాను ఎందుకని? వంశీ మళ్ళీ వేగంగా ప్రయాణం చేస్తాం. ఇంటా పోతున్నా కూడా ఆ స్పీడ్ చేరుకోలేకపోయాడు వంశీ. కొద్ది దూరం వెళ్ళాక అది కనబడకుండా పోయింది. ఎక్కడో చెట్ల పొదల్లోకి వెళ్ళిపోయాడేమో వేగంగా అనుకున్నాడు. అవునా, సైకిల్లా లేక ఇంకేదా? అది సరిగా కనపడలేదు. సైకిలే అని నేను అనుకుంటున్నాను, కానీ సైకిల్ మీద ఇంత ఫాస్ట్గా చేశాడు అంటే వాడు ఎవడో దొంగ అయి ఉంటాడు, లేకుంటే ఏదో అయి ఉంటాడు అనుకొని మళ్ళీ వంశీ నెమ్మదిగా మొబైల్ తీసి ఫోన్ చేసి ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ అలాగే వెళ్తున్న వంశీకి మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు అయ్యాక మళ్ళీ మంగళ ప్రత్యక్షమైంది. ఇది మళ్ళీ ప్రత్యక్షమైందని చెప్పేసి స్నేహితులకు సరేలేరా నేను వస్తున్నాను, ఇక దారిలోనే మనం వచ్చాక మాట్లాడుకుందాం అనుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ దాని వైపే దృష్టి సారిస్తాడు. కానీ ఈసారి క్లియర్ కట్గా కనపడుతుంది ఆ సైకిల్. మన 50 ఏళ్ళ కింద ఉన్న సైకిల్. అంటే దాని ముందుల లైటు, వెనకాల స్టాండు అచ్చం మన 30-40 ఏళ్ళ కింద ఉన్న సైకిల్ మాదిరిగానే ఉంది. అది మాత్రం వంశీ క్లియర్ కట్గా చూశాడు. సంగతి అని చెప్పేసి దాన్ని కెమెరాతో బంధిద్దామని చెప్పేసి ఫోటో క్లిక్ చేశాడు. కొద్దిదూరం వెళ్ళాక ఆ అడవి ప్రాంతం దాటినాక ఒక ఏరియా వచ్చింది. ఆ ఏరియాలో ఎవరన్నా కనపడతారా, ఇక్కడ కాసేపు ఆపుదామనుకుంటాడు. ఆపుదామన్న వంశీకి ఒక చోటు కనపడుతుంది చెట్టు కింద. ఆ చెట్టు కింద కారు ఆపుదాం, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుని కార్ని ఆపుదాం అనుకుంటాడు. ఎందుకంటే కంటిన్యూ నడిపిస్తే ఇంజన్ హీట్ అవుతుందని చెప్పేసి కార్ని ఒక పక్క ఆపుతాడు. అప్పుడు
ఆ ముందుగా వెళ్తున్న సైకిల్ ఏమవుతుందంటే చెట్టు వైపు నుంచి, అక్కడ ముందు చెట్టు వైపు నుంచి ఎడమవైపు తిరిగి లోపలికి వెళ్తున్న సైకిల్. ఆ వెళ్ళేటప్పుడు వంశీ దాన్ని క్లియర్ కట్గా చూస్తాడు. ఆ సైకిల్ పైన ఉన్నది తెల్ల పంచుకున్న తాతయ్య ముఖం మాత్రం కనబడింది. ఇది ఏందో అర్థం కాదు. ఇది నా వెంట పడుతుందా లేక నేను దీ వెంట పడుతున్నానా? అసలు ఇక్కడికి నేను ఆపించోటనే ముందు నుంచి ఎడమ వైపు వెళ్ళాను. వంశీ మాత్రం మైండ్లో కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాడు. ఆ సైకిల్ ఎడమ వైపుకి వెళ్ళింది. కాసేపు తర్వాత ఆ ఏరియాలో లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. వంశీ థర్మాస్లో తెచ్చుకున్న టీ, వేడివేడిగా టీ బస్లో పోసుకొని కారు డోర్ ఓపెన్ చేసి చల్ల గాలికి ఆ టీ తాగుతూ అలాగే కూర్చుని కాసేపు 15 నిమిషాలు అలాగే కూర్చొని టీ తాగిన తర్వాత, ఎందుకంటే కారు ప్రయాణం చేసేటప్పుడు నిద్ర రావద్దని టీ తాగాడు. ఇక వంశీ టీ తాగిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ కార్ ఓపెన్ చేసి మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేశాడు. ఇక ఈసారి వంశీ మొత్తానికి తాను వెళ్ళాల్సిన ఏరియాకు చేరుకున్న వంశీకి వెహికల్ ఆ గ్రామంలోకి వెళ్తున్నప్పుడే ఎడమవైపు చూస్తే చెట్టు చాటున ఆ సైకిల్ చెట్టుకు పెట్టినట్టుగా కనపడుతుంది. వంశీ అక్కడే కారు ఆపి చూడగా ఆ చెట్టు వైపు ఉన్నది వేరే పాడుబడ్డ సైకిల్ కనపడుతుంది. ఓహో, ఇది కాదు అనుకొని సర్లే మళ్ళీ కార్ చేసి ముందుకెళ్ళిపోతాడు. ఏమో ఆ సైకిల్ చూసి నుంచి ఎక్కడేది కనపడ్డా అదే సైకిల్ అనుకుంటున్నాను అనుకొని మెల్లగా విలేజ్కి వెళ్ళిపోయాడు. తన స్నేహితుని కలిశాడు. ఇక ఆ రోజు రాత్రి స్నేహితులతో అన్నీ మాట్లాడుకుని సరదాగా ఉదయం మరునాడే వివాహం ఉండేది. వివాహం రోజు చాలా బాగా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేసి ఆ వివాహం రోజు రాత్రి వంశీకి ఆ గ్రామంలో ఒకసారి ఊరంతా చూద్దామా అనిపిస్తుంది. స్నేహితులు అంటారు, ఏమరా పోయి ఈ రాత్రి వేళ నువ్వు చూస్తా అంటావు కదా, ఉదయం అంతా మాకుంది, కనీసం ఉదయం ఒక మాట చెప్తే నీకు ఊరంతా చూపిస్తుంది కదా, పోయి రాత్రికి కూడా గుర్తుకొచ్చిందిరా, పొద్దుంతా ఏం చేస్తావరా? అరే పొర పొద్దంతా పెళ్ళి హడావిడి ఉన్నాము, రాత్రి అయితే ఏమవుతుందిరా, విలేజ్లో చాలా బాగుంటుందిరా చల్లని గాలి అంటే, నీ కర్మ దాని సరే పోదాం అనుకొని విలేజ్ని పూర్తిగా నైట్ టైంలో చూస్తాను. ఎంతైనా సిటీకి విలేజ్కి చాలా తేడా ఉందిరా. ఇక్కడ ఉన్నంత రిలాక్స్ మన సిటీలో ఉండదు. అన్నీ దొరుకుతాయేమో, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయేమో, బతకడానికి కూడా ఉంటుందేమో, కానీ ఎంతైనా రిలాక్సేషన్ కోసం విలేజే కరెక్ట్ రా అనుకుంటా. అలా నడుస్తూ విలేజ్ అంతా చూస్తారు. రాత్రులు కొంచెం విలేజ్ పొలం దగ్గరికి వెళ్తారు. ఆ పొలం దగ్గర వంశీకి దూరంగా ఎవరో కనపడదు, తెల్లని వస్త్రాలు వేసుకుని. అరే నాకు ఇవాళ వచ్చేటప్పుడు నువ్వు నైట్లో ఇలా జరిగిందిరా అని చెప్పేసి వంశీ స్నేహితులతో చెప్తే, లేరా ఎవడో నీకు ఓవర్టేక్ చేద్దామని నీకంటే ఫాస్ట్గా డ్రైవ్ చేద్దామని చేసి ఉంటాడు, ఆడు ముసలుడని ఎలా అనుకుంటున్నావు అంటాడు. లేదరా వాడు ఖచ్చితంగా ముసలివాడే, నేను కరెక్ట్గా చూశాను రా అంటే, ముఖం చూసావా అంటే ముఖం కనపడలేదురా అంటే, సర్లే ఏదో మరి అక్కడ దూరంగా కనపడుతుంది ఎదురా అది ఆ తెల్లగా అంటే, మాకు కనపడట్లేదురా అంటాడు. మరి నాకెందుకు కనపడుతుందిరా అంటే, ఏమో నీకేం కనపడుతుందో, మాకు నిజంగా అక్కడ ఏం కనపడట్లేదంట, కానీ అది వంశీకి మాత్రమే కనపడుతుంది. నాకు కనపడుతుందని వంశీ, నాకు కనపడతలేదని స్నేహితుడు. ఇది ఆలోచించిన తర్వాత కాసేపటికి అది అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. ఏదో మనం ఇంట్లో వచ్చిన నుంచి ఇది పిచ్చి, దీని గురించి మాట్లాడితే నేను పిచ్చివానేటట్టున్నాను, నాకు కనపడిద్దని నేనంటే కనపడలేదని వీళ్ళు అంటారు. నేను నిజం చెప్తే వీళ్ళు అబద్ధం చెప్తున్నారా, లేక వీళ్ళు నిజం చెప్పి నేను అబద్ధం చెప్తున్నాను అర్థం కాదు. సర్లే ఇంకా చుట్టూ మొత్తం తిరిగి చూద్దామని తిరిగి చూస్తుంటా. అక్కడ దూరంగా వంశీకి పొలాల మధ్యలో ఓ గుడిసె మాత్రమే కనపడుతుంది. ఆ గుడిసె దగ్గర ఓ సైకిల్ కనపడుతుంది. వంశీ అటువైపు చేసి అరే అక్కడ ఏదో ఉందా చూద్దాం దారా అనుకుని ముందుకెళ్ళగా గుడిసెలో చెక్క దిమ్మెక్కి ఇలాగ ఉంటుంది, దానికి సైకిల్ని పెట్టి గొలుసుతో కట్టేసి పెడతారు. అరే ఇక్కడ సైకిల్ ఉందిరా అంటే, అవునరా సైకిల్ అయితే ఏంటి అంటే, ఒరే ఈ సైకిల్ ఆ సైకిలే రా, నేను ఖర్చుకుంటున్నాను అంటే, నీకేదో మతిపోయిందిరా నీకు,
ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళంతా నా పిల్లలే అన్నట్టు ఏ సైకిల్ చూసినా అదే అంటావేం బా, నీకు ఏదో అయిందో వచ్చేటప్పుడు దారిలో మనోడికి ఏదో దయ్యం పట్టినట్టుందని అనుకుంటాను. లేదురా, మీరు నమ్మిన నమ్మకుండా చెప్తున్నాను, అది సైకిల్ ఇదే అచ్చుకుతున్నట్టుగా అని చెప్పేసి తాను కెమెరాలో బంధించిన ఆ దృశ్యాన్ని స్నేహితులకు చూపిస్తాం. అప్పుడు స్నేహితులకు చూసి షాక్ అవుతారు. లేరా, నిజమే ఉంది, కానీ సైకిళ్ళన్నీ చాలా రకాలు ఉంటాయిరా, ఇలాగా సేమ్ సైకిళ్ళు చాలా ఉంటాయి, అదే సైకిల్ ఈ సైకిల్ అని ఎందుకు అనుకుంటాం? లేదురా చూపుతున్నట్టు కొంచెం ముందుకెళ్ళి అటు చూస్తే ఆ తెల్లని వస్త్రాలు అక్కడ కనపడతాయి. అరే ఇదేరా, నేను చెప్పాను కదా తెల్లని వస్త్రాలు, ఈ వస్త్రాలు వేసుకొని ఈ సైకిల్ నడిపారా, ఎవర్రా ఇంతకు సైకిల్ ఇక్కడ బంధించి వస్త్రాలు ఇక్కడ పడేసిపోయారని చెప్పేసి, ఇదేదో ఉందిరా, ఉదయం వచ్చి చూద్దాం, లేకుంటే ఇక్కడ ఎవరన్నా అడుగుదాం, ఈ రాత్రి వేళలో ఇక్కడ అంటే కూడా మంచిది కాదు, ఇక్కడ పాములు తేళ్ళు ఉంటాయి అనుకుని అక్కడి నుంచి ఆ రాత్రి వెళ్ళిపోతాం. ఆ మర్నాడు లేచాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేసుకొని ఓసారి వెళ్ళొద్దామని స్నేహితులు తీసుకొని స్నేహితులతో పాటు ఆ పెళ్లి కొడుకును కూడా తీసుకొని బయలుదేరుతాడు. సరిగ్గా పొలాల మధ్యలో ఉన్న ఆ గుడిసె దగ్గరికి వెళ్తారు. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాక చూస్తే అక్కడ సైకిలు ఆ బట్టలు అక్కడే పెట్టుంటాయి. వాటిని వంశీ చూపిస్తాడు. అయితే ఏంట్రా అంటాడు, ఇవి ఇక్కడ పెట్టారంటే ఇక్కడ కాక మరెక్కడ పెడతారా, పొలంలో ఏదైనా పని ఉంటే ఆ రైతు సైకిల్ని వాడతాడు, పని అయిపోయాక అక్కడే పెడతాడు, వస్త్రాలు కూడా ఇలాగే వేసి ఇంటికి వెళ్ళిపోతాడంట. మరి అయితే రాత్రిలో నాకు ఇలా జరిగిందని చెప్పేసి చెప్తే మిగతా స్నేహితులు పెళ్లి కొడుకు ఒకరి ముఖం చూసుకుంటారు. అప్పుడు ఆ మిగతా స్నేహితులు చెప్తారు జరిగిందంతా, ఇలా జరిగిందంటారా మనోడికి అని. దానికి దీనికి సంబంధమైంది, అవును అదే అయ్యి ఉండొచ్చు అని అంటాడు. అవురా ఇక్కడ ఉంది, మళ్ళీ మనిషి అంటే అవునా మరి అదే అని ఎందుకు అనుకుంటావు అంటే, లేరా అదే ఇది నేను కళ్ళగద్దని చూస్తానంటే, ఒరే ఈ వస్త్రాలు ఇక్కడ పడేసి సైకిల్ ఇక్కడ చేతితో కట్టేసి 6 నెలలు అవుతుందిరా నాయన, 6 నెలల నుంచి సైకిల్ వస్త్రాలు అక్కడే ఉన్నాయి, ఇక్కడికి ఎవరు రారు, అసలు ఇక్కడికి నేను కూడా రావద్దు, మీ ఇంట్లో తెలిస్తే నన్ను తిడతారు, చీవాట్లు పెడతారు అని అంటాడు. ఏంటి 6 నెలలు అయిందా? ఇతను చనిపోయి 6 నెలలు అయింది. 6 నెలల కింద అసలు చనిపోయాక వారం 10 రోజుల తర్వాత కర్మకాండలను ముగిశాక అతను సైకిల్ ఇచ్చి ఇక్కడ కట్టే పెట్టేసాడు. ఎందుకంటే అతనికి ఎప్పుడు పొద్దంతా ఇక్కడ పొలంలో తిరిగి పనిచేసేవాడు, పని ఉన్నప్పుడే అటువైపుగా వెళ్ళేవాడు సైకిల్పై, అందుకే అతని సైకిల్ని ఇక్కడే పెట్టారు, అతని సమాధి కూడా అక్కడే ఉందని చెప్పేసి ఆ సమాధిని చూపిస్తారు. అంతే వంశీ ఫ్యూజులు ఒక్కసారిగా ఊడిపోతాయి, చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోయి ఒక్కసారిగా వంశీకి నోటి మాట బంద్ అయిపోతుంది, నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అంతే అంటే ఆ రాత్రి చూసింది నేను ఒక ఆత్మనా, అంతే ఇక నా వెంట పడుతుందిలే అనుకొని అక్కడే నిశ్శబ్దంగా ఉండిపోతాడు, చల్లగా చెమటలు పట్టి. సో ఫ్రెండ్స్, వంశీకి తన స్నేహితుడు పెళ్ళికి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.